మన రైతులందరికీ రుణాలు మాఫీ అయిపోయినాయి. రైతు బంధు మంచిగానే పడ్డది. రైతులు మస్తు సంతోషంగా ఉన్నారు. ఖుషిగా వ్యవసాయం చేసుకుంటారు. ఇగో ఈ సోటి రాగాలు మన రేవంత్ సారు బాగా తీస్తాడగా తినాడుమా. అందుకే రేవంత్ సారు కోసమే ఈ ముచ్చట పట్టుకొచ్చిన ఖమ్మం కాడికెళ్ళి సారు కోసము ఒక అన్న ఒక ఎగురం పెట్టుకున్నాడు. అందుకే రేవంత్ సారు రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, మీ మీద ఎంత పాయరం పెట్టుకున్నారు మీకు తెలవాలి సార్. ఇక తెలవాలంటే ఈ ముచ్చట మీరే చూసి తీరాలి సార్. ఇక చూడురి మరి. రేవంత్ సారు ఇగో ఇటుకెళ్ళి నజరెత్తా అన్నావు కదా, చూడు సారు మీ కోటేసినందుకు పే మీద ఉన్నాకి కూడా మాయమైపోయిందట సారు. మిరపకాయల మాలేసుకున్నాడు కళ్ళెంలోనే. ఏందే అన్న గీ అవతారం ఏంది, నీ గోసేంది, నీ బాధ ఏందో మొలక చెప్పే. 2 లక్షల రుణమాఫీ తక్షణ అసెంబ్లీలో ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రైతులు కష్టపడి మిర్చి పండించారు, కానీ మిర్చికి రేటు లేక వేసిన పెట్టుబడి కూడా వెళ్ళక కూలీలకు వెళ్ళక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. హిన్నరానోళ్ళ 2 లక్షల రుణం మాఫీ కాలేదట. కష్టపడి మిరపకాయలు పండిస్తే గిట్టుబాటు ధర కూడా అత్తలేదట. అందుకే ఇక పండించిన మిరపకాయలను మెడల మాలేసుకొని ఒక ఇట్లా నిరసన చేసింది ఖమ్మం జిల్లా రైతు. ఇది ఒక్క రైతుదే కాదు, మన తెలంగాణ అంతా ఇదే పరిస్థితి ఉన్నది. మార్కెట్లకు బత్తాలు మిరపకాయలు వస్తున్నాయి, కానీ నడిమిట్ల కొనేటోళ్ళు మాత్రం అడ్డికి పావు చేయాలనుకుంటూ కొంటురట. కూలీల మందం కూడా వెళ్తలేవు, రైతులకు నెత్తి పట్టుకుంటుర్రు. సరే రైతుల కోసం చూసిరు కదా, ఇగో గీ రైతు బాధ కూడా ఇన్నురి. మనసులున్న బాధను పాటకాయ గట్టి మరీ చెప్తుండు. వరి సేళ్ళు అడిగినాయి కేసీఆర్ సారేడాని, ఆ పత్తి సేళ్ళు అడిగినాయి గులాబీ జెండా జాడేదాని. అవి ఎక్కి ఏడుస్తున్నాయో తెలంగాణ గడ్డ మీద.